విశాఖలో సంక్రాంతి షాపింగ్ జోరందుకుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ మాల్ గా పిలిచే పోలీస్ బ్యారెక్స్ షాప్ల దగ్గర సందడి వాతావరణం కొనసాగుతోంది. సామాన్యులకు అందుబాటులో బడ్జెట్ ఫ్రీ షాపింగ్ కోసం జనాలు ఎగబడుతున్నారు. విశాఖలో మిడిల్ క్లాస్ మార్కెట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. సంక్రాంతి ఫెస్టివల్ కి సంబంధించి షాపింగ్ సందడి అయితే మాత్రం అంతా ఇంత లేదు విశాఖపట్నంలో. అయితే పెద్ద పెద్ద మాల్స్ దగ్గర నుంచి మరి ఫుట్పాత్ బిజినెస్ వరకు కూడా పూర్తి స్థాయిలో రష్ అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం నేను కామన్ మ్యాన్ షాపింగ్ సెంటర్ గా ఉన్న విశాఖపట్నం పోలీస్ బ్యారెక్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూస్తే కనుక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ఎలాంటి డిజైనర్ వేర్స్ లేకపోతే ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మక్కి ఇక్కడ కూడా దొరుకుతాయి. దాంతో కామన్ పీపుల్ అంతా కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. చాలా మంది పిల్లల కోసం అది కూడా బట్టలు అయితే కొంటూ ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చే వారికి అందరికీ కూడా అన్ని రకాల ఐటమ్స్ కూడా అంటే చిన్న పిల్లల డ్రెస్సెస్ దగ్గర నుంచి అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. దీంతో ఇక్కడ షాపింగ్ చేయడానికి అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ముఖ్యంగా కామన్ మ్యాన్స్ వీళ్ళందరూ కూడా కామన్ పబ్లిక్ కి చాలా అనువైన బిజినెస్ సెంటర్ గా దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలాగే కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ అయితే చేసుకుంటారు. అన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఇక్కడ కూడా దొరుకుతాయి. అందుకనే చాలా మంది ఇక్కడికి ప్రతి ఏడాది కూడా ప్రత్యేకంగా ఈ సెంటర్కి వచ్చి వైజాగ్లో ఈ కామన్ బిజినెస్ సెంటర్లో ఖచ్చితంగా షాపింగ్ అయితే మాత్రం చేస్తారు. సంక్రాంతి అంటేనే షాపింగ్ సందడి, ఖచ్చితంగా కొత్త బట్టలు ఉండాలి కాబట్టి అందరూ కూడా ఈ షాపింగ్కి వచ్చి ఇక్కడ ఫెస్టివల్లో ప్రత్యేకంగా డ్రెస్సెస్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. ముఖ్యంగా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా పిల్లలకి ఇక్కడికి వచ్చి బట్టలు కొనడం అనేది కూడా తెలుస్తూ ఉంది మనకి. ఇక్కడ చూస్తే కనుక ఆల్రెడీ షాపింగ్ సందడి అయితే మాత్రం స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ చూస్తే ఆల్రెడీ షాపింగ్కి చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా కొనుక్కుంటూ ఉన్నారు. అండ్ ఒక్కసారి అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ బట్టలు తీసుకుంటున్నారు కదా, జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది చాలా అనువైన ప్రాంతం. ఇక్కడ వచ్చానండి. నాకు అంటే ఎలా ఉన్నాయి డ్రెస్సులు అయితే బాగున్నాయి. ఇక్కడ చూస్తే కనుక అందరూ కూడా ఆల్రెడీ వచ్చి షాపింగ్ చేస్తున్నారు. సరదాగా అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక ఆల్రెడీ కామన్ మ్యాన్స్కి ఇదంతా కూడా ఒక బిజినెస్ సెంటర్గా మనం చెప్పొచ్చు. చాలా మంది ఇక్కడికి వచ్చి దూర ప్రాంతాల నుంచి వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి వీళ్ళంతా కూడా ఎంతో ఎంజాయ్ చేస్తామంటున్నారు. అంటే పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళి బడ్జెట్ ఎక్కువ కేటాయించి కొనుక్కోలేని వాళ్ళంతా కూడా బడ్జెట్ ఫ్రీలో ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం చూడొచ్చు ఆల్రెడీ రష్ అయితే మాత్రం స్టార్ట్ అయింది. విశాఖపట్నంలో కామన్ మ్యాన్స్ అందరూ కూడా వచ్చి షాపింగ్ చేసుకునే ఈ పోలీస్ బ్యారెక్ సంక్రాంతి ఫెస్టివల్ రష్తో అయితే మాత్రం మరి ఈ ప్రాంతం అంతా కూడా ఆల్రెడీ రద్దీగా మారింది. వీడియో ధనుష్తో అనురాధ, HM TV, విశాఖ.